ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చదువు విషయంలో మాట్లాడినా, ఈ రీసెర్చ్ గురించి మాట్లాడినా మనకి ఎప్పుడు ఏం విన్నా కూడా వెస్టర్న్ నేమ్సే వినిపిస్తాయి సార్. అరిస్టాటిల్, ఫిలాసఫీ అంటే అరిస్టాటిల్ అని, లేకపోతే ఏదైనా టెలిస్కోప్ కనుక్కొని మన సోలార్ సిస్టమ్ గురించి, ఎర్త్ రౌండ్ ఉంది, సన్ చుట్టూ తిరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే గలీలియో అంటారు. వీళ్ళ నేమ్స్ తప్ప మన పేర్లు ఎప్పుడు వినిపించవు. పోనీ లేదా అంటే ఉన్నాయి, భాస్కర అని, సూర్య సిద్ధాంత అని, చాలా ఉన్నాయి మనకు తెలియనివి. ఇవి వదిలిన ఎడ్యుకేషన్ సిస్టంలో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్, వెస్టర్న్ వదిలేసేయండి, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఎందుకు మన బుక్స్ చూడట్లేదు, పక్కన వాళ్ళు ఎందుకు చూస్తున్నాం? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ మన బుక్స్ ఎక్కడున్నాయో జనాలకు తెలియదు. ఫస్ట్ పాయింట్ అంటే తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి అంటారు, అండ్ దాన్ని పబ్లిసైజ్ చేయరు. దానికి ఎక్కడ ఉన్నాయి అనేది అండ్ అంటే ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది కదా, ఎట్లా చెప్పాలి అంటే అలా కాదు. మా మా తాతలు నేతులు తాగారు, మమ్మల్ని చూడండి, మా మూతి వాసన చూడండి అంటే ఏమొస్తుంది, స్మెల్ ఎలా ఉంటుంది, ఇట్స్ నార్మల్. అంటే నేనేమంటానంటే పద్దాక గొప్పలు చెప్పుకోవటం అనే పర్స్పెక్టివ్ కంటే అవి ఎక్కడున్నాయి, వాటిని ఎంతవరకు పబ్లిక్ తీసుకొస్తున్నాము. అండ్ ఐ డోంట్ సే దట్ వీఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ఎనీ వన్, దట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఏమైందంటే అఖండ భారతదేశాన్ని డిఫరెంట్ పీపుల్ వచ్చారు, పాలించి వెళ్ళారు. అంటే చోళులని, తర్వాత చాణక్యులని, ఇట్లా రకరకాలు, తర్వాత పర్షియా నుంచి వచ్చారు. వెన్ దిస్ పీపుల్ ఆర్ కమింగ్, మీకు ఒకటి అదే, సింహం తన 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 స్టోరీ తను రాసుకునే వరకు వేటగాడే గొప్పవాడు. అతను ఎందుకంటే వేటగాడు రాస్తాడు కదా స్టోరీ మొత్తం. నేను ఇలా సింహాన్ని ఇలా చంపాను, అలా చంపాను అని చెప్తాడు. కాబట్టి టిల్ సింహం నోస్ హౌ టు రైట్, డాక్యుమెంట్ ఇట్, టిల్ దట్ వేటగాడే గొప్పవాడు. సో మన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదేమో అనిపిస్తుంది నాకు. దట్ ఈజ్ వన్ పర్స్పెక్టివ్. అండ్ అనదర్ పర్స్పెక్టివ్ ఈజ్, మన దగ్గర ఉన్న చాలా మంచితనం ఉంటుంది మన దగ్గర. అసలు మంచితనం అంటే మనం చెట్టుని, పుట్టని, పాముని, అసలు ఎనీథింగ్ యూ టేక్ వీ రెస్పెక్ట్, వీ లవ్ ఇట్. అండ్ సస్టైనబిలిటీ చూస్తాము, ప్రతి దాంట్లో సస్టైనబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఆల్ పీపుల్ ఆర్ టెల్లింగ్ ఆర్గానిక్ అని, అదని, లేకపోతే అన్ని ఒరిజినల్ థింగ్స్ చెప్తున్నారు. విచ్ వాజ్ ఈస్ దేర్ నార్మల్లీ మన దగ్గర న్యాచురల్ ఫినామినాలో జరిగే ఆ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ని మనం స్పాయిల్ చేసుకుంటున్నాము. ఎందుకు ఒక 10 years, లైక్ ఐఎమ్ నౌ 49. వెన్ ఐఎమ్ ఇన్ స్కూల్, వెన్ ఐఎమ్ ఇన్ గ్రాడ్యుయేషన్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ విల్ పర్చేజ్ వాటర్. నో, వాటర్ అనేది కొనుక్కొని తాగుతామని మనకు తెలీదు. అంటే నేను హైదరాబాద్ వచ్చే వరకు వాటర్ కొనుక్కొని తాగాలి అనేది నాకు తెలీదు బేసికల్గా. ఎందుకు అంటే ఎక్కడ కనిపిస్తే వాటర్ అక్కడ తాగేవాళ్ళం. ఇప్పుడు అలాంటి సినారియో ఉందా చెప్పండి? అంటే లాంగ్ బ్యాక్ కాదు, ఐఎమ్ 49, నాకే ఒక జనరేషన్ వాటర్ కొనుక్కోవటం అనేది షాకింగ్ ఫర్ మీ వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 1995-97లో. వాటర్ కొనుక్కుంటున్నారంటే చాలా రిచ్ ఏమో, ఈ మామూలు వాటర్ తాగరేమో, అట్లా ఉండేది. రైల్వే స్టేషన్లో కూడా వాటర్ బాటిల్ పట్టుకొని తాగేవాళ్ళము. బట్ నౌ సీ ద సినారియో, హౌ మచ్ చేంజ్ కేమ్. ఆ ప్లాస్టిక్ని ఎక్కడ పడేయాలో తెలియక, మళ్ళీ సస్టైనబిలిటీ ఈజ్ మిస్సింగ్. అంటే ఓల్డ్ దాకా కూడా కాదు, ఇప్పుడున్న సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్నే మనం స్పాయిల్ చేస్తున్నాం యాక్చువల్గా. అంటే వరి పండించేవాళ్ళు, వరి పండించిన ఆ ప్యాడీని తీసుకెళ్ళి కౌస్కి వేయటము, ఆ కౌస్ ఇచ్చిన డంగ్ తీసుకెళ్ళి మళ్ళీ పొలాల్లో వేసుకోవటం. ఇట్స్ వెరీ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ ఉంది మన దగ్గర, ఆల్రెడీ అవైలబుల్. మన హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సెల్ఫ్ సస్టైనింగ్. బట్ నౌ ఈ 50 yearsలోనే నేను ఇంత చూస్తున్నాను. ఇంకా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎంత స్పాయిల్ చేసుకుంటూ వస్తున్నామా అనేది ఐ డౌట్. అండ్ షూర్లీ మన మూలాలకు మనం వెళ్ళాల్సిందే యాక్చువల్గా. మన సనాతన ధర్మం, మన మూలాలకు మనం వెళ్ళి చాలా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. దట్ వీఆర్ మిస్సింగ్, ఫ్రాంక్లీ టెల్లింగ్. ఈ విధంగా మన వేదిక్ స్కూల్స్ పెట్టి వేదాస్ గురించి నేర్పించడము. మళ్ళా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్పాను కదా నీకు, స్పేస్ టెక్నాలజీ చెప్తానంటే ఎవరు వస్తారు అని చెప్పాను కదా, ప్యాకేజ్ గురించి అడుగుతానంటారు కదా. సో వేదిక్ స్కూల్ పెడతాను, లెట్ us say, who will send their children to Vedic school? If really people డిమాండ్ ఉంటే తప్పకుండా పెట్టేవాళ్ళు.
అలాంటి డిమాండ్ లేదేమో మార్కెట్లో. అదర్వైజ్ పీపుల్ ఆర్ రెడీ. ఒకవేళ నిజంగా వేదిక్ స్కూల్ మీరు నేను పెడదామంటే ఐఎమ్ రెడీ. బట్ హూ విల్ కమ్ అండ్ హూ విల్ జాయిన్ అండ్ వాట్ దే విల్ డూ, వాట్ దే లెర్న్ చేసిన తర్వాత ఫైనల్గా అతనికి మళ్ళీ వేదిక్ నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ ద జాబ్ ఆపర్చునిటీ అంటే ఏం చెప్తాం మనం? ఈ మైండ్ సెట్ మారాలి సార్ ఫస్ట్. అది దట్ ఈస్ వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్ అనేది గ్రూప్ లాగా కాదు. ఇండివిజువల్ షుడ్ థింక్ డిఫరెంట్లీ. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యాజ్ ఎవ్రీ డిఎన్ఏ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. ఆల్వేస్ కంపారిజన్ మేక్స్ ద ప్రాబ్లం. పక్కన అతనికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ఇతనికి ఏదో వచ్చింది, అతనికి చెప్పడం ఈజీ. బట్ ఈవెన్ ఐ హ్యావ్ ఎ సన్స్, వాట్ డూ యూ వాంట్ టు డూ అని అడుగుతుంటుంటాం.